ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనాలు. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రస్తుతానికి అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారంటారు. ఎవ్వరి పరిస్థితి బాగలేదు, ఎవరు కూడా బాగా ఉన్నారు నాకు తెలిసి. దేవుని బిడ్డలారా, అయితే అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఇంట్లో ఎన్నో శోధనలో సతమతం అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి మందిరానికి వచ్చి కొంచెం మనసు బాగలేకపోయినా కానీ మందిరానికి వచ్చి ప్రశాంతంగా కొంచెం ప్రార్థిస్తే దేవుడు వారితో మాట్లాడి దర్శించి వారి మనసులకు నెమ్మది కలుగజేస్తున్నారు. వారి సాక్ష్యములు చెప్తూ వారి ప్రభుత్వంలో ఆనందిస్తున్నారు. దేవుని బిడ్డారా, ఈరోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ప్రార్థన దేవుడు చాలా చక్కగా దేవుడు జరిగించాడు. మరి దాసును నిలబెట్టుకొని అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక నుంచి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మరి 12వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గురించి ఉంది. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. దేవుని బిడ్డలారా, పౌలు ఆ ముళ్ళు గురించి ముమ్మారు ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. అంటున్నాడు, బలహీనతలందు ఆయన బలమిస్తాని పౌలుకు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు అంటున్నాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి పౌలు గురించి చాలా చక్కగా మన కుటుంబంలో మీకున్నటువంటి ఏ ముళ్ళు, మీ శరీరంలో ఏ ముళ్ళు ఉందో, ఏ బాధ ఉందో వాటిని కూడా తీసివేయాలని దేవుడి సమయంలో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ ఎదుర్కొంటున్న ప్రతి సమస్య దేవుడే తొలగించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.